ఎన్ఎన్ఎస్ సీరియల్ అయిపోయేదాకా ఆరు ఆత్మకు తిరుగులేదు, డోకా లేదనమాట. ఆ ఇంట్లో వాళ్ళ చేతే కాపాడబడుతూ ఉంటది. ఇంకా అసలేం జరిగిందో చూద్దామనమాట. ఇంకా చంబ అయితే అర్ధరాత్రి అమావాస్య రోజు అమర్ ఇంట్లోకి ప్రవేశిస్తనమాట. ఇంకా మనోహరి కూడా నిద్రలేచి వచ్చి చంబాకి హెల్ప్ చేస్తూ ఉంటదనమాట. ఇంకా చంబ అయితే ఇల్లంతా ఆత్మ కోసం వెతుకుతూ ఉంటదనమాట. కానీ ఆరు ఆత్మ అయితే మనోహర్ రూమ్‌లో దాక్కొని ఉంటది. ఇంక వెంటనే చంబ అయితే మనోహర్ రూమ్‌లోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడంతా చూస్తూ ఉంటది. అక్కడ ఆరుని బంధించాలని చూస్తూ ఉంటే ఆరు వెంటనే మనోహర్ రూమ్‌లో నుంచి బయటకొచ్చేసి ఇంకా పైనున్న తన రూమ్ డోర్ అయితే ఓపెన్ చేసుంటే తన రూమ్‌లోకే వెళ్ళిపోయి ఆరు దాక్కుంటదనమాట. అక్కడ అమర్ అయితే ఇంకా ఆరు ఫోటోతో మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. ఆరు నా మనసెందుకో కీడు శంకిస్తుంది. నువ్వు బానే ఉన్నావు కదా! నువ్వేం ప్రమాదంలో లేవు కదా! ఎవ్వరు మన ఇంటికొచ్చినా ఏ పంతుల మన ఇంటికొచ్చినా గానీ ఆరు ఆత్మ ఇక్కడే ఉందని చెప్తున్నారు. నువ్వు బాధగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావా? నాకు తెలియట్లేదు ఆరు. నాకు కంగారుగా ఉంది అనేసి అమర్ అయితే ఇంకా ఆరు ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఏవండి నేను అస్సలు బాలేనండి. ఆ చమ్మ నన్ను బంధించాలని చూస్తుందండి. నన్ను కాపాడండి అనేసి ఆరు చెప్పుకుంటూ ఉంటదనమాట. ఇంకా మనోహరి కూడా చంబా వెనకాలే వస్తూ ఉంటదనమాట. మనోహరి ఆత్మ అయితే అదిగో ఆ రూమ్‌లోనే ఉంది అనేసి చంబా అయితే ఇంకా ఆరు రూమ్‌లో ఉన్న ఆరు ఆత్మని బంధించడానికి ఒక పవర్‌నయితే ఆరు మీదకి రిలీజ్ చేస్తది. ఆ పవర్ ఆరుని బంధించకుండా మళ్ళీ వెనక్కొస్తదనమాట. ఇంకా చంబా అయితే ఇలా ఎందుకు జరిగింది అని మళ్ళీ తన శక్తులతో చూస్తనమాట. మనోహరి ఇంకా ఆ పూలు ఆ ఫోటో ముందే ఉన్నాయి. ఆ పూలను ఎలాగైనా తీసేయి. నేను ఆత్మను బంధించి తీసుకెళ్తాను అనేసి చంబా చెప్పగానే మనోహరి వెంటనే అయితే ఆరు రూమ్‌లోకి వచ్చేస్తనమాట. అమర్ ఇక్కడున్నావేంటి నువ్వు అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటది. నేనైతే ఆరుతో మాట్లాడడానికి వచ్చాను. నాకు ఆరు గుర్తొచ్చింది అనేసి అమర్ చెప్తాడనమాట. సరే అమర్ అయితే నువ్వు వెళ్ళిపో అయితే నేను ఈ రూమ్ అయితే లాక్ ఏసేసి వచ్చేస్తానులే అనేసి మనోహరి అయితే అమర్ దగ్గర నుంచి లాక్ తీసుకుంటదనమాట. అమర్ ఇంకా వెళ్తూ మళ్ళీ అయితే వెనక్కొస్తాడనమాట. మనోహరి నేనే ఆరు రూమ్‌కి అయితే లాక్ ఏసి వెళ్తాను. నువ్వు కూడా నాతో పాటు వచ్చేసేయ్ అనేసి ఇంకా అమర్ చెప్పగానే మనోహరి ఇంకా పూలను తీయలేక అమర్ మాటను కాదనలేక అమర్‌తో పాటు అయితే బయటకొస్తదనమాట. అమర్ అయితే ఇంకా ఆరు రూమ్‌కి లాక్ ఏసి వెళ్ళిపోతాడనమాట. అబ్బా! ఇప్పుడు కూడా మిస్ అయిపోయింది ఈ ఆత్మ అనేసి ఇంకా చంబా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా మన ఆరు సంతోషపడిద్ది. హమ్మయ్య! మా ఆయనే నన్ను కాపాడాడులే అనేసి ఆరు సంతోషపడిద్దనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా కారులో అయితే కొంతమంది వ్యక్తులైతే అమర్ ఇంట్లోకి అయితే వస్తారనమాట. ఎవర్రా వినోద్ వాళ్ళంతా అనేసి అమర్ అడుగుతూ ఉంటాడనమాట. అదే అన్నయ్య బిజినెస్‌కి సంబంధించిన యాడ్ షూట్ చేయడానికి వచ్చారు అనేసి వినోద్ చెప్తాడనమాట. మరి ఈ యాడ్ షూట్‌లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఎవరన్నా ఆర్టిస్ట్ వస్తున్నారా అనేసి అమర్ అడుగుతూ ఉంటాడనమాట. అన్నయ్య నటన అంటే చిత్రకి ఇంట్రెస్ట్ ఉంది. చిత్రనే ఈ యాడ్‌లో పాల్గొంటుందనేసి వినోద్ చెప్తాడనమాట. సరే అలాగే వినోద్ అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. ఇంకా ఆ యాడ్ షూట్ చేయడానికి కావాల్సిన కెమెరాలన్నీ ఇంట్లో అయితే సెటప్ చేస్తారనమాట. ఇంకా మన చిత్ర అయితే మంచిగా రెడీ అయ్యేసి వస్తదనమాట. ఇంకా డైరెక్టర్ అయితే చిత్ర నడువమ్మ ఒకసారి అనేసి డైరెక్టర్ చెప్పగానే మన చిత్ర అయితే నడుస్తూ ఉంటదనమాట. ఇంకా డైరెక్టర్లు అయితే మీ వాకింగ్ స్టైల్ బాలేదు మార్చండి అనేసి చెప్తూ ఉంటారనమాట. అలా చిత్ర చాలా టేకులు తీసుకుంటది. అయినా కానీ సరిగ్గా వాకింగ్ చేయడం రావట్లేదనమాట. ఇంకా మన డైరెక్టర్లు అయితే ఇంకా మీ వాకింగ్ స్టైల్ బాలేదమ్మా ఇంకా అనేసి ఏదో గుసగుస మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.